ఏపీలో తానే మంత్రి అయినట్టు అంతకంటే ఎక్కువగానే ఓ మినిస్టర్ వైఫ్ ఫోజులు కొట్టారు. అంతటితో ఆగలేదు. ఆలస్యంగా వచ్చిన పోలీసులపై చిందులు వేస్తూ కన్నెర చేశారు. మీకు ప్రభుత్వం జీతం ఇస్తుందా, వైసీపీ ఇస్తుందా అంటూ అక్షింతలు వేశారు. ఇది కాస్త సోషల్ మీడియా వరకు చేరడంతో ఈ దాదాగిరి ఏంటంటూ నెటిజన్లే కాదు, రాజకీయ నేతలు, మంత్రి గారి పార్టీ బాస్ మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా భార్యామణి? పోలీసులపై ఎందుకు చిందులేసినట్లు? ఎస్కాట్ ఎక్కితే తప్ప కాలు కదపలేనట్టు ఓ మంత్రిగారి భార్య ఇచ్చిన బిల్డప్ వివాదాస్పదమైంది. తనకు ఏ అధికారం లేకపోయినా భర్తకు ఉంటే చాలనుకుందేమో, లేదంటే తానే మినిస్టర్నన్న భ్రమలో విర్రవీగిందో తెలియదు గాని ఎస్కాట్ ఎక్కడా, ఎందుకు ఆలస్యమైందంటూ మంత్రి కంటే ఎక్కువే ఫోజులు ఇస్తూ కారులో టీవీగా కూర్చుని పోలీసులపై కన్నెర చేసింది ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లాల్సిన ఆమె తనకు ఎస్కార్ట్ రావాలంటూ అధికారులకు హుకుం జారీ చేసింది. పోలీస్ కాన్వాయ్ కావాలంటూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఆలస్యంగా వచ్చిన ఎస్ఐ రమేష్పై చిందులేసింది. తెల్లారిందా, మీకోసం మేమెదురు చూడాలా, మీకు జీతాలు ప్రభుత్వమే కదా చెల్లిస్తుంది, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా, మీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం, వెంటనే వెళ్లి కాన్వాయ్ స్టార్ట్ చేయండి అంటూ పోలీసుపై అధికారం చెలాయించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో ఇది కాస్త తెగ వైరల్ అవుతుంది. హరితారెడ్డి తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారితో ఇలాగైనా మాట్లాడేదంటూ నిలదీస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ అధికార పార్టీ నేతలే కాదు, వారి కుటుంబ సభ్యులు పోలీసులను బానిసలా చూస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము బాండి ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా కదా. మీ వెహికల్లో క్యాన్వల్ స్టార్ట్ చేయండి మరి. ఇకపోతే మనం పాలకులం కాదు సేవకులమని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పదే పదే పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని సూచిస్తున్నారు. ఆర్భాటం, హంగామాకు దూరంగా ఉండాలని, ప్రజల్లో పలుచన కాకూడదని, అదే జరిగితే పార్టీ పేరు డ్యామేజ్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో మంత్రిగారి భార్య వీడియో బయటికి రావడం నెట్టింట వైరల్ కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులతో మంత్రి భార్య హరితారెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు ఘటనపై వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా మసులుకోవాలని హెచ్చరించారు. ఇలాంటి వైఖరిని సహించేది లేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటారని ముఖ్యమంత్రికి తెలిపారు. మంత్రిగారి భార్య తీరుపైనే కాదు, ఇటు పోలీసుల తీరుపై కూడా మండిపడుతున్నారు జనం. ఎవరు అధికారంలోనికి వస్తే వారి మాటలు వినడమే పోలీసుల పనిగా మారిందని, ప్రజల భద్రత, క్రైమ్ కంట్రోల్ సెకండరీగా మారిపోయాయని విమర్శిస్తున్నారు. వీఐపీ భద్రత, వారి కోసం ట్రాఫిక్ కంట్రోల్ మాత్రమే పోలీసుల విధులుగా మారిపోయాయని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతున్నాయని, ముఖ్యంగా విశాఖ, విజయవాడలో అర్ధరాత్రులు గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టిస్తున్నాయని, ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా రాజకీయ నేతల సేవలో తరించకుండా ప్రజల భద్రతను పట్టించుకోవాలని కోరుతున్నారు.